సరే, మంచి. దేవుని పరిశుద్ధ సాన్నిధ్యమునకు చేరి వచ్చినటువంటి, స్వస్తిని అపేక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులరా, నేటి దిన స్వస్తి కార్యక్రమములోని స్వస్తి ధన్యత, స్వస్తినాథుడైనటువంటి ప్రాణప్రియుడు తన కల్వరి మహాయజ్ఞము ద్వారా మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని మొదటి భాగాన్ని చదువుకుందాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని యొద్దకు వచ్చినటువంటి భక్తులైనటువంటి వారు అందుకోవలసినటువంటి స్వస్తి భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏమిటి ఆ స్వస్తి భాగ్యము అని మనం ఆలోచన చేస్తే, దేవునిని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారి యొక్క వరసలోనికి వచ్చినటువంటి మనము, దేవుడు మనలను ప్రేమించే అంతగా ప్రేమించేటువంటి అనుభవములోనికి రావటమే స్వస్తి భాగ్యం. బాగా గ్రహించండి. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నటువంటి మాట వాస్తవము, కానీ తన సరసన కూర్చునే అంతగా, ఇంకా చెప్పాలి అంటే అన్ని విషయములలో తాను మెచ్చుకునే అంతగా వచ్చేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారిని ప్రేమించిన రీతిగా ఈ స్థలములోనికి వచ్చినటువంటి మనము ఆయన చేత ప్రేమించబడేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు, బాగా వినండి, ఈ లోకములో ఏ ఏ రకాల స్వస్తి భాగ్యములను మనము అందుకొనవలసిన వారమై ఉన్నామో, వాటికి మించినటువంటి స్వస్తి భాగ్యములను అందుకోవటానికి మార్గము సరళమవుతుంది. దేవుడు మనము అడిగేటువంటి స్వస్తిని మాత్రమే కాదు, కానీ మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా మనకు అవసరమైనటువంటి స్వస్తిని అనుగ్రహించుటకు చూస్తూ ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు వేల మంది ఆయన దగ్గరకు వచ్చారు. వారిలో 12 మంది శిష్యులుగా
ఆయన చేత పిలువబడినటువంటి వారుగా ఉన్నారు. వచ్చిన వారిలో కానీ పిలువబడిన వారిలో కానీ అత్యధికమైనటువంటి స్వస్తి భాగ్యమును అందుకున్నటువంటి వారు పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు. ఎవరు చెప్పండి? పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు. ఏంటి అత్యధికమైనటువంటి స్వస్తి అని అంటే, ఇలా శరీర సంబంధమైనటువంటి స్వస్తి, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తి. వాస్తవానికి ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి సమయములో, ఆయన యొద్దకు వచ్చినటువంటి సందర్భములో శరీర సంబంధమైనటువంటి స్వస్తిని మాత్రమే కొందరు అందుకొని వెనుదిరిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ కొందరైతే శరీర సంబంధమైనటువంటి స్వస్తిని మాత్రమే కాదు కానీ యుగయుగాలు ఉండేటువంటి స్వస్తిని, అంటే స్వస్తి అంటే మేలు పొందేటువంటి స్థితిని అందుకొనినటువంటి వారుగా ఉన్నారు. వారిలో ప్రముఖులైనటువంటి వారిలో ప్రముఖుడు పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు. ఎందుకు యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గారు బిరుదు పొందారు? దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు కదా అని మనం ఆలోచన చేస్తే, ఏ ఏ స్వస్తి భాగ్యములను తన యొద్దకు వచ్చిన వారు అందుకోవాలి అని దేవుడు ఉద్దేశపడుతూ ఉన్నారో ఆ భాగ్యములన్నిటినీ కూడా అందుకొనగలిగేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు ఆయన ప్రేమించినటువంటి వారు వరుసలోనికి వస్తారు. ఆయన చేత ప్రేమించబడినటువంటి వారి యొక్క వరుసలోనికి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. మళ్ళీ చెప్తాను, ఎందుకు ఆయన చేత ప్రేమించబడేటువంటి వరుస అని అంటున్నానంటే, ఆయన ఒక కార్యాన్ని చేయటానికి మాత్రమే ఈ లోకానికి మానవుడిగా రాలేదు. ఒక కార్యాన్ని అంటే కేవలము శరీర సంబంధమైనటువంటి స్వస్తిని అనుగ్రహించటానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మహాయజ్ఞాన్ని చేయలేదు. ఆయన రెండు రకాల స్వస్తి భాగ్యములను అందించుట కొరకు నిరంతరము కూడా ప్రయాసపడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని ప్రియులరా, ఒక తల్లి తన బిడ్డ ఎలాగైతే తాను ఊహించినంత స్థాయిలోనికి అన్ని విషయముల్లో, అలాగే తాను సమకూర్చినటువంటి వాటిలో కొన్నిటిని మాత్రము కాదు కానీ అన్నిటినీ అందుకొని అనుభవించినటువంటి స్థితిలోనికి వచ్చిన దాన్ని బట్టి ఆ తల్లి బిడ్డను ప్రేమిస్తుందో, అలాగున దేవుడు కూడా శరీర సంబంధమైనటువంటి స్వస్తిని, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్తిని పరిపూర్ణముగా అందుకున్నటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారిని ఇలా తాను ప్రేమించినటువంటి స్థితిలో చూసేటువంటి వారుగా ఉంటారు అని చెప్పక తప్పదు. కనుక యోహాను గారు ఎలాగున యేసు ప్రేమించినటువంటి శిష్యుని యొక్క అనుభవములోనికి రావటానికి గల కారణమేంటి అని మనం ఆలోచన చేస్తే, యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము
యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26 వచనములను చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఎక్కడ నిలుచుండుట? దగ్గర నిలుచుండుట చూచి. చాలండి. ఇక్కడ యోహాను గారు ఎక్కడ నిల్చున్నారు అని మనం ఆలోచన చేస్తే శిలువ దగ్గర నిలుచున్నటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. మీరు ఒక ప్రశ్న నన్ను వేయవచ్చు. అక్కడ మరియ కూడా శిలువ దగ్గర నిలుచున్నది కదా, ఇంకా అనేక మంది స్త్రీలైనటువంటి వారు పురుషులైనటువంటి వారు శిలువ దగ్గర నిలుచున్నారు కదా, వీరందరికీ ఎందుకని అంత గొప్ప స్వస్తి భాగ్యము దొరకలేదు? బాగా వినండి. శిలువ యొద్దకు అనేకులు రావచ్చును కానీ శిలువను నిదానించి చూసేటువంటి అనుభవము కలిగినటువంటి వారు మాత్రమే శిలువ ద్వారా పొందుకోవలసినటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకోగలుగుతారు. ఎవరు చెప్పండి? శిలువను నిదానించి చూసినటువంటి అనుభవము కలిగినటువంటి వారు మాత్రమే ఆ శిలువలో దేవుడు నా కొరకు ఏమి చేశారు అనేటువంటి సంగతిని గ్రహించినటువంటి వారు మాత్రమే శిలువలోని స్వస్తిని అందుకోగలుగుతారు. అంతేకాని శిలువలో ఆయన యొక్క బహిరంగ ప్రయాసమును చూసినటువంటి వారు ఆయన మీద జాలి పడవచ్చునేమో, లేదు ఆయన మీద ప్రేమ ఉంటే దుఃఖపడవచ్చునేమో, కానీ ఆయన ప్రేమ యొక్క పరిపూర్ణతను అందుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. ఏంటి ప్రేమ యొక్క పరిపూర్ణత? ఆయన సిలువ వేయబడటాన్ని బట్టి బహిరంగముగా చూసి దుఃఖపడటము ఆయన ప్రేమ యొక్క పరిపూర్ణతను అందుకున్నటువంటి స్థితి కాదు. ఏమండి, మన చేత ఆదరించబడటానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ మనలను ఆదరించి చేర్చుకొనుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే శిలువ ఎందుకొరకు ఆయన భరిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని గ్రహించగలిగితేనే ఏం చేయగలుగుతామో తెలుసా? శిలువలోని స్వస్తి భాగ్యాన్ని అందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక మరొక మాట మీకు చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి 12 మందిలో అందరికీ కూడా అనేకమైనటువంటి వరములను దేవుడు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఎవరు నిలబడగలిగినటువంటి వారుగా ఉన్నారు అని అంటే, వరాలు కలిగినటువంటి వారు అందరూ నిలబడలేకపోయారు అని మనం చూస్తూ ఉన్నాం. పేతురు దగ్గర నుంచి యోహాను వరకు ఉన్నటువంటి భక్తులైన శిష్యులైనటువంటి వారిలో ఒక యోహాను తప్ప ఎవరూ కూడా ఎలా నిలబడలేకపోయారు? యోహాను గారు నిలబడినంతగా నిలబడలేకపోయారు. వారి యొక్క నిలబడటం అంటే ఆయన్ని వెంబడించే విధానములో యోహాను గారు వెంబడించినంతగా వారెవరూ కూడా వెంబడించలేకపోయారు. కారణం ఏమిటి అంటే,
అద్భుతాలు చూశారు వాళ్ళు, అద్భుతాలు చేశారు కూడా. బాగా వినండి, అంత మాత్రమున దేవుని సరసన నిలవబడటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి. కనుకనే అద్భుతాలు చూసి చేసినటువంటి వారిలో 11 మంది ఏమైపోయారు అని మనం ఆలోచన చేస్తే, ఒకానొక సమయములో ఆయన సిద్ధపరిచినటువంటి భాగ్యమును పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి వచనాల్లో పేతురు మహనీయుడు ఆయనను ఎరగను అని అన్నారు. మరి ఒక సందర్భములో ఏమండి, తోమా అనేటువంటి శిష్యుడు నీ గాయములలో ఆయన గాయములలో వేలి పెట్టి చూడందే నమ్మను అన్నాడు. కనుక ఈ పరిస్థితిలోనికి ఇంచుమించుగా యోహాను గారు తప్ప శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఏమందుకున్నవారు? అద్భుతాలు చూసినవారు, వరాలు అందుకున్నవారు, అద్భుతాలు చేసినవారు, అద్భుతాలు అనుభవించిన వారు కూడా. కానీ యోహాను గారు మాత్రమే దేవుడు తనకివ్వదలించినటువంటి స్వస్తి భాగ్యాన్ని పరిపూర్ణముగా అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. సరే, ఆ తరువాత దేవుడు మరలా కనికరించి గలిలయ సముద్రము దగ్గరికి వెళ్ళి వారిని చేర్చుకొని వారందరి మీద ఆత్మను కుమ్మరించినప్పుడు వారు కూడా భాగ్యాలను అందుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ యోహాను గారి యొక్క అంతస్తు వేరు. ఎందుకు యోహాను గారి అంతస్తు వేరు అని అంటున్నానంటే, ఎట్లా చూడండి, మన అంతస్తు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ప్రభువును మనము ఎంత సమీపముగా చూస్తున్నాము అనే దాని మీద మన అంతస్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. రెండవ మాట, ప్రభువును మనము ఎలాగ చూస్తూ ఉన్నాము అంటే ఏ రూపములో చూస్తూ ఉన్నాము అనే దాని మీద మన యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏ రూపముగా చూడటం అంటే కేవలము ఆపద నుంచి విడిపించేవారుగా, అద్భుతాలు చేసేవారిగా, వ్యాధుల నుంచి శోధనల నుంచి విడిపించేటువంటి వారుగా మాత్రమే చూసేటువంటి స్థితి పిల్లరా ఆయనను పరిపూర్ణముగా ఎరిగినటువంటి స్థితి కాదు. దానినే నేనేమంటున్నానంటే పరిపూర్ణ స్వస్తి అని అంటున్నాను. ఎలాగంటే దేవుడు ఆయనను తన భక్తులైనటువంటి వారు ఎలా చూడాలి అని ఉద్దేశపడుతూ ఉన్నారో అలా చూడగలిగినటువంటి స్థితియే పరిపూర్ణమైనటువంటి స్వస్తి భాగ్యం. అందుకే దేవదాసయ్య గారు పాడుతూ ఆయనను చూసినా అంతయు సరి అవును అని అన్నారు. ఇట్లరా ఏంటి ఆయనను చూడటం అంటే ఆయన చేసేటువంటి కార్యములను మాత్రమే కాదు కానీ ఆయన అంతరంగమును కూడా నిదానించి చూసినటువంటి వారముగా ఉంటే అప్పుడు సమస్తము కూడా సరైపోతుంది. ఏమి సరైపోతుంది అంటే బహిరంగము సరైపోతుంది, అంతరంగము కూడా సరైపోతుంది. అందుకే 66వ పాటలో దైవజనులు ఏమి రాశారు? ఇట్టి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టిబడును కాలక్రమము నా ఇట్టి ధ్యానము వలన మీకు ఏటి ఆపులైన తీరును. ఇట్టి ధ్యానము వలన మీకు ఏటి వ్యాజ్యమైన గెలుచును. ఇట్టి ధ్యానము వలన మీకు ఏటి నిందాయైన అణుగును. ఇట్టి
కనుక ఏమిటంట, ఇట్టి ధ్యానము వలన ఏమేమి కలుగుతాయి? చదవండి ఒకసారి, పాడిందే. ఎట్టి అప్పులైనా తీరును, ఎట్టి వ్యాధి అయినా తొలుగును, ఎట్టి నింద అయినా అణుగును, ఎట్టి కలహమైన ఎట్టి కలహమైన ఆగును, ఎట్టి మాట ఒట్టిదగును, వట్టి మాట ఒట్టిదగును. సరే, కనుక స్నేహితులారా గమనించండి, ఎట్టి ధ్యానము వలన అని మనం ఆలోచన చేస్తే ఈ యేసు నామ ధ్యానము వలన. కనుక అలాగున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను నిదానించి చూస్తే ఆ శిలువలో ఆయన అగపరిచినటువంటి శక్తిని, మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను, మన కొరకు ఆయన ఉపయోగించినటువంటి శక్తిని చూస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం పాడుకున్నట్లుగా సమస్తమైనటువంటి మేలులు, అవి రుణముల భారం నుంచి విడుదల కావచ్చు, వ్యాధి నుంచి విడుదల కావచ్చు, శోధల నుంచి విడుదల కావచ్చు, కలహాల నుంచి విడుదల కావచ్చు, ఏమండి, నింద నుంచి విడుదల కావచ్చు. ఇంకొక మాటలో ఏది పోదు ఏది రాదు అన్నారు దైవజనులు. కనుక పోనిదంటూ ఏది ఉండదు, పోవలసిన వాటిలో, రావలసిన వాటిలో రానిదంటూ ఏది ఉండదు. ఏ ధ్యానములో ఉన్నప్పుడు? శిలువ ధ్యానములో ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? శిలువ దగ్గరే ఆయన ఏం చేశారు చెప్పగలరా? కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ, ఇక్కడ ఏ కనబడియే కడకు నాకు. కడలేని శక్తి, ఎక్కడను లేని శక్తి, ఎక్కడ ఏ కనబడియే కడకు నాకు అన్నారు దైవజనులు. కనుక దేవుని యొక్క శక్తి, దేవుని ప్రేమ పరిపూర్ణముగా శిలువ మీద ఆయన ఏం చేశారు అంటే కనబరిచిన వారుగా ఉన్నారు. గనుక అట్టి శిలువ వైపు నిదానించి చూస్తే ఏం బోధపడుతుంది? ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో గ్రహించేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. తద్వారా అంత శక్తి, అంత ప్రేమ కలిగినటువంటి దేవునిని పరిపూర్ణముగా ఆశ్రయించి అన్ని మేలులు పొందుకునేటువంటి అనుభవములోనికి రాగలుగుతాం. ఏం చేయగలుగుతాం? ఏ మేలు కావాలన్నా, శరీర సంబంధమైన మేలు కావాలన్నా, ఆత్మ సంబంధమైనటువంటి అంతస్తు కావాలి అన్నా, శిలువను నిదానించి చూసినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ఇలా పరిపూర్ణముగా ఆయనను ఆశ్రయించేటువంటి పట్టు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చెప్పండి? పరిపూర్ణముగా ఆయన్ను ఆశ్రయించేటువంటి పట్టు దొరుకుతుంది. కాబట్టి పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు శిలువను నిదానించి చూశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా శిలువను చూస్తూ ఉన్నారు, కానీ శిలువ నాదుని యొక్క అంతరంగాన్ని చూడటంలా. ఏం చూడటం లేదు? రైట్. కనుక అందుకే ఆయన ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని తెలియచేశారు. పిల్లరా, అంటే శిలువను చూస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు వారు దేని కొరకు దుఃఖించాలి అనేటువంటిది వారికి ఎందుకు బోధపడలేదు? వారు శిలువనాథుని యొక్క అంతరంగాన్ని చూడలా, బహిరంగాన్ని మాత్రమే చూసినటువంటి వారుగా ఉన్నారు. కానీ పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు కల్వరినాథుని యొక్క అంతరంగమును శిలువ దగ్గర నిదానించి చూశారు. ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి దినం మొదలుకొని ఆయన ఈ లోకయాత్ర పూర్తి చేసే అంతవరకు కూడా అత్యంత సన్నిహితముగా
ప్రభువును చూసినటువంటి వారు ఎవరో తెలుసా? యోహాను గారు. అందుకే ఆయనకున్నటువంటి పేరేంటంటే ఆయన రొమ్మున ఆనుకొనువాడు అని పేరుంది. ఎవరు రొమ్మున? రైట్. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంతరంగమును ఆనుకొని బహిరంగముగా వెంబడించినటువంటి శిష్యుడు యోహాను గారు. ఏంటంట? యేసు ప్రభువారి యొక్క అంతరంగమును ఆనుకొనుచు బహిరంగముగా వెంబడించారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. అంతరంగమును మీద ఆనుకొనకపోతే బహిరంగముగా వెంబడించటానికి, పరిపూర్ణముగా వెంబడించలేము. ఏదో ఒక పరిస్థితి ఏం చేస్తుంది? వెనక్కి లాగివేస్తుంది. కాబట్టి ఈ యోహాను గారు అందుకునేటువంటి స్వస్తి భాగ్యం ఏమిటి అనేటువంటిది త్వరగా ధ్యానించి ముగించుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచి ఉండట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లియు అని చెప్పాను. అక్కడ ఇట్లాగా అర్థం చేసుకుందాం. యోహానును చూసి ఇదిగో నీ తల్లి అని ఏం చేశారు ప్రభువు? చెప్పగలరు ఎవరైనా? తన బాధ్యత అంతటినీ కూడా యోహాను గారికి అప్పగించారు. పిల్లరా, సిలువ దగ్గరకు వచ్చి సిలువను నిదానించి చూచినటువంటి యోహాను గారికి దొరికినటువంటి స్వస్తి భాగ్యం ఏమిటో తెలుసా? దేవుని బాధ్యతను దేవుడే అప్పగించేటువంటి స్థితిలోనికి తాను వచ్చి దేవుని బాధ్యతను అందుకునేటువంటి స్వస్తి భాగ్యం దొరికింది. ఏ స్వస్తి భాగ్యము? దేవుని బాధ్యతను. ఇట్లా చూడండి, దేవుని మందిరములోనికి చాలామంది రావచ్చు, కానీ దేవుని బాధ్యతను ఎందరు అందుకోగలుగుతారు? మన బాధ్యతలే మనకు ఏమైపోతాయి? బరువైపోతా ఉన్నాయి. కానీ స్నేహితులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని బాధ్యత అందుకునేటువంటి స్థితిని నేనేమంటానంటే స్వస్తి భాగ్యం అంటాను. ఎలాగంటే అదే మంచి భాగ్యం. ఏది మంచి భాగ్యం? దేవుని బాధ్యతను ఏమండి, ఇది నా బాధ్యత అని దేవుని యొద్ద నుండి తీసుకునేటువంటి భాగ్యము కన్నా మంచి స్థితి ఏది కూడా లేదు అని మనం గ్రహించాలి. ఇట్లా చూడండి, దేవుని బాధ్యత మన మీదకి వస్తే ఏం జరుగుద్దో? దేవుని భాగ్యం కూడా మనదైపోతుంది. బాధ్యతను బట్టి ఏమొస్తుంది? భాగ్యం వస్తుంది. పిల్లరా, అందుకే దేవదాసయ్య గారు దేవుని యొక్క బాధ్యతను తీసుకున్నారు గనుక ఏమన్నారు? అంతయు మనదే గదా, అంతయు మనదే గదా, యేసుని కన్నా దంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు. కనుక ఎప్పుడు అంతయు మనదైపోతుంది అని అంటే, ఎప్పుడైతే ఆయన బాధ్యత అంతా మనం తీసుకుంటామో ఆయనకున్నటువంటి భాగ్యాలన్నీ కూడా మనవి అయిపోతాయి. చూసారా, ఒక్క మెట్టులో యోహాను గారు ఏమందుకోగలిగారు? ఇప్పుడు చెప్పండి ఒకసారి. యేసుని కొన్నదంతా తనది చేసుకున్నాడు. ఎంత గొప్ప స్వస్తి భాగ్యం! ఇక్కడికి వచ్చిన వాళ్ళరా, ఈ యేసుని కొన్నటువంటిది కొంతే కావాలా, అంతా కావాలా? మరి అంతయు కావాలి అంటే ఎక్కడికి రావాలి? సిలువను నిదానించి చూసి పిల్లరా, మనపూర్వకముగా ఆయన బాధ్యతను పిల్లరా మన బాధ్యతగా తీసుకునేటువంటి అనుభవములోనికి రావాలి.
12 మంది తీసుకోలేనటువంటి బాధ్యత ఇట్లా చెప్తాను వినండి. 12 మందికి అనేక బాధ్యతలు అప్పచెప్పారు ప్రభు. ఏం అప్పచెప్పారు చెప్పండి. మీరు ఆయా గ్రామాలకు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను పారద్రోలండి, ఇట్లాగున మీరు అడుగుపెట్టిన ఇంట్లో సమాధానమని ప్రకటించండి, ఇట్లాగున చాలా బాధ్యతలు ఇచ్చారు, అవునా? కానీ ఆయనకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి బాధ్యత ఎవరికి అప్పగించారు? యోహాను గారికి అప్పగించారు. అర్థమవుతుందండి? దేవుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఇచ్చారా ఇవ్వలేదా? కనుక మనకిచ్చినటువంటి బాధ్యతలు ఆయన అంతరంగములో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయన బాధ్యత అయి ఉంటే ఏమవుతాం తెలుసా? ఆయనకున్నటువంటి స్థలములో కూర్చునేటువంటి అనుభవములోనికి రాగలుగుతాం. కనుక దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆలస్యానికి అనేకమైనటువంటి బాధ్యతలు చెప్తాం, అవునా కాదా? ఈ బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఉంది, దేవుడిచ్చిందే కదండి, దేవుడిచ్చిన వాళ్లే కదండి అని, అవునా కాదా? కానీ స్నేహితులారా బాగా గమనించండి, ఈ బాధ్యతలన్నిటికంటే కూడా గొప్ప బాధ్యత ఏంటి? పూర్తి చేయండి ఒకసారి. అయ్యో, ఆయన యొక్క బాధ్యత తీసుకోవటం గొప్ప భాగ్యం. ఇదే గొప్ప స్వస్తి. ఒక పెద్దావిడ ఇలాగ అంటున్నారు, మా మనవరాలి పిల్లలను నేను పెంచాలి. ఎవరిని పెంచాలి? ఇది చూడండి, మనకు పుట్టిన వాళ్ళని మనమే పెంచాలి, మనకు పుట్టిన వాళ్ళని మనమే పెంచాలి, పుట్టిన వాళ్ళకి పుట్టిన వాళ్ళని కూడా మనమే పెంచాలి. నేను అనుకున్నా, ఇప్పుడు ఎంతమంది బాధ్యత తీసుకున్నది కదా, ఇంతకీ దేవుని బాధ్యత ఎప్పుడు తీసుకుంటుంది అని అంట. చెప్పండి, ఎప్పుడు తీసుకుంటారు దేవుని బాధ్యత? ఎప్పుడు తీసుకోగలరు? అయ్యో, సిలువను నిదానించి చూస్తేనే ఆయన మన కొరకు చేసినటువంటి కార్యమేమిటో మనకు బోధపడితే, అప్పుడు ఆయన నా కొరకు ఇంత కార్యం చేసి ఆయన ఈ లోకాన్ని నా కొరకు ముగించుకొని నా కొరకు మోక్షలోకానికి వెళ్ళారు కనుక ఆయన బాధ్యతను నేను నెరవేరుస్తాను అనే అనుభవంలోనికి వస్తాం. అందుకే చౌదరి పురుషోత్తమ గారు ఏమని పాడారు? సిలువను నిదానించి చూసినటువంటి ఆయన, నిమ్రాను మోసేదన్ ప్రభో రక్తంబుదూడి చేదన్. అబ్బా, ఇంకా ఏమన్నారో తెలుసా? వలీవలాయంచు వృక్షములు కూడా రమ్మనేనని అన్నారు. ఏంటంట? ఆయన గెస్సమనే తోటలోనికి వెళతా ఉంటే ఏమి రమ్మన్నాయంట? వృక్షాలు కూడా రమ్మన్నాయంట. ఎందుకో చెప్పగలరా ఎవరైనా? ఎందుకో తెలుసా? సృష్టి మీద ఉన్నటువంటి శాపమును పరిహారం చేయటానికి ఆయన వెళుతున్నాడు కాబట్టి, అయ్యా మా మీద ఉన్నటువంటి శాపాన్ని నువ్వు తీసివేయటానికి వెళుతున్నావు గనుక, ఎప్పుడైతే మానవుని మీద ఉన్న శాపాన్ని తీసివేస్తావో ఆ వెనుక భూమి మీద ఉన్న శాపము కూడా పరిహారం అవుతుంది. కాబట్టి నువ్వు పరోక్షముగా మా మీద ఉన్న శాపాన్ని కూడా తీసివేయటానికి వెళుతున్నావు గనుక త్వరగా రాని వృక్షాలు కూడా రమ్మన్నాయి అంట. చూసారా? కనుక ప్రభువు మన కొరకు ఏమి చేసి ఉన్నారు అనేటువంటి సంగతిని గ్రహించగలిగితే, పిల్లరా బాగా గ్రహించండి, ప్రభువు యొక్క బాధ్యత మనము తీసుకునే వరుసలోనికి వెళతాం. ఇంకొక మాట, అలా గ్రహించగలిగినటువంటి వారికి మాత్రమే ఆయన బాధ్యత అప్పగిస్తాడు. ఎవరి బాధ్యత అప్పగిస్తారు? అందరికి అప్పగిస్తారేంటి?
అందరికి అప్పగిస్తారా? అందరికి అప్పగిస్తే ఏం చేస్తారు? పూర్తి చేయండి. సగం అది సగం ఇది చేస్తారు. కనుక స్నేహితులారా గమనించండి, అలాగున యోహాను గారికి తల్లి బాధ్యతను అప్పగించారు అంటే పిల్లరా సంఘ బాధ్యతను అప్పగించారు. ఏమండి, తన బాధ్యతను అప్పగించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎంత గొప్ప స్వస్తి భాగ్యం! దేవుని యొక్క బాధ్యత అంతా తాను అందుకునేటువంటి మేలైనటువంటి స్థితిని యోహాను గారు అందుకున్నారు. కారణం ఏంటో అండి, సిలువ యొద్ద నిలిచి ఉండి సిలువను నిదానించి చూసుట. పిల్లరా, బృహత్కరమైనటువంటి బాధ్యత దేవదాసయ్య గారికి దేవుడు ఎందుకు అప్పగించారు చెప్పాలి? యేసు సిలువ దీక్ష తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావలే అని నిత్యము సిలువ దీక్షలో తండ్రి గారు ఉన్నారు గనుక ఆ సిలువ దీక్ష యొక్క పరిపూర్ణత అయినటువంటి బైబిల్ మిషను భాగ్యమును, బైబిల్ మిషను అనుభవములోనికి నడిపించేటువంటి బాధ్యతను దేవదాసయ్య గారికి అప్పగించారు. నాకు కూడా అప్పగించారని ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? కానీ దేవదాసయ్య గారు మనతో ఏమన్నారు? పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ను ఎత్తి చూపించండి అని అన్నారు. లేరా, ఈ బాధ్యతను తీసుకున్న వారమైతే ధన్యులం, స్వస్తి స్థితిలోనికి వచ్చిన వారం అవుతాం. ఏ స్థితిలోనికి? స్వస్తి అంటే మంచి స్థితిలోనికి వచ్చినటువంటి వారం అవుతాం. రెండవదిగా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, దేవుడు ప్రేమస్వరూపి. చాలు. కనుక లరా బాగా గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు చాలామంది వచ్చారు. శరీరముతో యేసయ్య వచ్చినప్పుడు కొంతమంది ఆయన ఏమన్నారు చెప్పండి? ఈయన వడ్లవాని కుమారుడు కాదా అన్నారు. మరికొంతమంది ఏమన్నారు? బయల్జుబూలు వలన దయ్యాలను వెళ్ళగొట్టారు అన్నారు. మరికొంతమంది ఏమన్నారు? భూతము అన్నారు. అర్థమవుతుందండి? నీళ్ల మీద ఆయన నడిచొస్తూ ఉంటే పిల్లరా ఆ మాట అనే సంగతి మనకు తెలుసు. కనుక దేవుని పిల్లరా గ్రహించండి. కానీ అనినటువంటి వారి యొక్క సరసన ఆ రోజు యోహాను గారు కూడా పిల్లరా ఉన్నమాట వాస్తవమే. కానీ పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే సిలువను నిదానించి చూశాడో యోహాను గారు ఏమంటున్నారు? ఇప్పుడు దేవుడు ప్రేమ అని అంటున్నారు. దేవుడు అంటే ఏంటంట? ప్రేమ. గ్రహించండి, దేవునిలో ప్రేమ తప్ప పిల్లరా మనము పిల్లరా మరేమి చూసేటువంటి స్థితి మనకు కనబడదు. సిలువను నిదానించి చూసినప్పుడు యేసు ప్రభు వారు సిలువను ఎందుకు అనుభవించారండి? ప్రేమను బట్టేనా? ఇంకేమైనా కారణం ఉందా? ఎస్. కనుక దేవుని యొక్క పిల్లరా ప్రేమను ఎరిగేటువంటి శక్తిని అందుకోవటమే స్వస్తి భాగ్యం అంటున్నాను. దేవునిలో ఏమున్నదో గ్రహించటమే స్వస్తి భాగ్యం. ఎందుకో తెలుసా? ఇట్లా చూడండి, దేవునిలో ఏమున్నదో గ్రహించకపోతే మనకున్న వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు, మనకున్న ఈ దేవుళ్ళు అయిపోతాయి. ఏంటది? డబ్బు అయినా దశకమైనా ఏమైపోద్ది చెప్పండి? దేవుడుగా భావించేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. కనుక దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా భావించేటువంటి స్థితి పోగొట్టుకోవటమే స్వస్తి భాగ్యం అంటున్నాను. అంటే మంచి భాగ్యం. ఎందుకో తెలుసా? ఈ లోకములో దేవుని స్థానాన్ని ఆక్రమించటానికి అనేకము ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకని? దేవుని స్థానము అనేటువంటిది ఉన్నతమైనటువంటిది,
దేవుని స్థానానికి ఉన్నటువంటి గౌరవము కానీ ఆ ఘనత కానీ మరి దేనికి లభించదు గనుక దేవుళ్ళుగా ఉండటానికి, దేవుళ్ళుగా చేయబట్టానికి అనేకము లరా ఆతురత పడుతూ ఉన్నటువంటి సందర్భములో లరా ఆ మోసములో పడిపోకుండానట్లుగా దేవుడు ఎవరో గ్రహించేటువంటి అనుభవం మనం సంపాదించగలిగితే పూర్తి చేయండి. దేవునిని పరిపూర్ణముగా వెంబడించేటువంటి అనుభవములోనికి వచ్చి దేవుడు సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని అందుకోగలుగుతాం. కనుక దేవుడు ప్రేమాస్వరూపి అని యోహాను గారు గుర్తించినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ గుర్తించారు? లరా ఆయన దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకొని వెళ్ళిన వారు గుర్తించలేదు, అవునా? ఆయన దగ్గరికి వచ్చి వరాలు అందుకున్న వారు అందరూ గుర్తించలేదు, అవునా? స్నేహితులారా, ఆయన దగ్గరకు వచ్చి వ్యాధుల నుంచి విడిపించబడినటువంటి వారు అందరూ కూడా పరిపూర్ణముగా గుర్తించలేదు. అందుకే ఓ సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వస్తే 10 మంది స్వస్థత పొందితే ఎంతమంది వెనక్కి వచ్చారంట? 5 వెనక్కి వచ్చారంట. వచ్చి యేసయ్యను ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు? మిగిలిన వారు ఏం చేయలేకపోయారు? ఆయన ఇచ్చినటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకున్నారు, కానీ ఆయన ప్రేమను గ్రహించలేనటువంటి అనుభవం. సరే, యోహాను గారు ప్రభువు ఏమై ఉన్నారు, దేవుడు ఏమై ఉన్నారు అనేటువంటి సంగతిని లరా గ్రహించేటువంటి స్వస్తి భాగ్యము శిలువ యొద్ద నిదానించి నిలబడటాన్ని బట్టి ఆయన అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి, దేవుడు మాత్రమే ప్రేమకు సరి అయినటువంటి నిర్వచనము, సరి అయినటువంటి అర్థము అని గ్రహించకపోతే లోకములో ఉన్నదంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? మనము వాటిని వారిని ప్రేమించేటువంటి స్థితిలోనికి ఆకర్షించేసి మోసపూరితమైనటువంటి ప్రేమలో పడిపోయేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక యోహాను గారు అందుకునేటువంటి స్వస్తి లరా దేవుడు ఎంత ప్రేమై ఉన్నారో, దేవుడంటే ప్రేమ అనేటువంటి సంగతిని ఎరిగి స్వస్తి భాగ్యములోనికి వచ్చారు. మరి ఒకటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. రైట్. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, చాలండి. కనుక ఎప్పుడైతే నిదానించి ప్రభువు యొక్క సిలువను యోహాను గారు చూశారో, సిలువలో ప్రభువు తన కొరకు చేసినటువంటి కార్యము, సమస్త మానవాళి కొరకు చేసినటువంటి కార్యాన్ని చూసినటువంటి వారుగా ఉన్నారో, ఏ భాగ్యాన్ని అందుకున్నారు అంటే ప్రభువు యొక్క వశములోనికి వెళ్ళిపోయేటువంటి స్వస్తి భాగ్యాన్ని అందుకున్నారు. ప్రభు వశములోనికి వెళ్ళిపోవటం అంటే పరిపూర్ణముగా ప్రభువుకు అప్పగించుకునేటువంటి స్థితి, పరిపూర్ణముగా ప్రభువుకు వశపరుచుకునేటువంటి స్థితి. లరా మన దైవజనులు ఏం చేశారు? తనువు నాది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమి అని ప్రారంభిస్తూ లరా ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి చరణాన్ని మనం చూస్తే ఒక్కొక్క చరణము ఒక్కొక్క మెట్టు తనను తాను అప్పగించుకుంటూ వెళ్ళారు దైవజనులు. ఒక్కొక్క చరణము ఒక్కొక్క మెట్టు తనను తాను అప్పగించుకుంటూ ప్రభువుకు పరిపూర్ణముగా వశము చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని? యేసుక్రీస్తుని సిలువను ఎప్పుడూ ధ్యానం చేసేటువంటి
స్థితిలో దైవజనులు ఉన్న కారణాన్ని బట్టి. కనుక శిలువ ధ్యానములో ఉన్నటువంటి స్వస్తి ఏంటి అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవునికి అప్పగించుకునేటువంటి వశములోనికి వెళ్ళిపోయేటువంటి భాగ్యము దొరుకుతుంది. కాబట్టి పరమార్థజ్ఞ అయినటువంటి యోహాను గారు ఏం చేశారంటండి, ఆత్మవశములోనికి వెళ్ళిపోయారంట. కనుక స్నేహితులరా గ్రహించండి. సరే, మరి ఒకటిగా మనం చూస్తే, 4వదిగా శ్రమలను సహించి జయించేటువంటి శక్తిని, లేదా శ్రమలు సహించే శక్తి, జయించే శక్తి అయినటువంటి స్వస్తి భాగ్యాన్ని యోహాను గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభు వారి శిష్యుల్లో అందరిలోకెల్లా ఎక్కువగా శ్రమలు అనుభవించినటువంటి వారు ఎవరో తెలుసా? పరమార్థజ్ఞాని అయినటువంటి యోహాను గారు. డొమిషన్ చక్రవర్తి ద్వారా ఆయనకు ఎదురైనటువంటి శ్రమలు పిల్లరా, మరి ఏ శిష్యుడు కూడా అనుభవించనటువంటి శ్రమలు ఏం చేయగలిగారు? ఆయన అందుకోగలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ శ్రమలను సహించేటువంటి శక్తి, శ్రమలలో జయము పొందే శక్తి. శ్రమల్లో జయం పొందడం అంటే అర్థం ఏంటో? అయ్యో, శ్రమలలో మరింతగా దేవునికి సమీపమవటమే శ్రమల్లో జయం పొందటం. కనుక శ్రమలను సహించుకోవటం అంటే అర్థమేంటో తెలుసా? శ్రమలలో సృష్టికర్త మీద విసుగక ఉండటమే శ్రమలను సహించుకునేటువంటి స్థితి. కనుక ఈ భాగ్యాలు నాటి కాలములో యోహాను గారు, నేటి కాలములో దైవజనులు అందుకునేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రి గారు ఏం పాడారు? శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవున్ గానే శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు. కనుక శ్రమలను సహించేటువంటి శక్తి, శ్రమలను ఎదుర్కొనే శక్తి, లేదా శ్రమలకు ఎదురు వెళ్ళేటువంటి స్వస్తి స్థితి ఎవరికి దొరుకుద్దో తెలుసా? సిలువను నిదానించి చూసినటువంటి వారికి. సిలువలోనే దొరికేటువంటి స్వస్తి భాగ్యం ఏమిటి? శ్రమలతో ఆడుకునేటువంటి, పూర్తి చేయండి, స్వస్తి స్థితి వస్తుంది. శ్రమల కొరకు వేడుకునేటువంటి స్వస్తి స్థితి వస్తుంది. శ్రమల కొరకు వేడుకోవటం అంటే శ్రమలు తీసేయమని అడగటమా? శ్రమల కొరకు వేడుకోవటం అంటే అర్థం ఏంటి? అది శ్రమలు నాకు పంపించు అని వేడుకోవటం. ఏంటంట? శ్రమలు నాకు పంపించు అని వేడుకున్నటువంటి అనుభవంలోనికి వస్తాం. పిల్లరా, పెళ్లి కుమారుడు ఎలాగైతే పిల్లరా సిలువకు ఎదురు వెళ్ళారో అలాగున శ్రమకు ఎదురు వెళ్ళేటువంటి స్వస్తి స్థితి, సిలువనాథుని యొక్క స్థితి. పూర్తి చేయండి. పిల్లరా, సిలువను నిదానించి చూసినటువంటి వారికి మాత్రము దొరుకుతుంది. కనుక యోహాను గారి యొక్క యాత్ర అంతా కూడా శ్రమల ప్రయాణమే. దీనికి ఇంకో మాట దేవదాసయ్య గారు ఏం పెట్టారు? శ్రమల మార్గమే విమల మార్గము, మంచి మార్గములో ప్రయాణం చేశారు. రైట్. మరి ఒకటిగా 5వదిగా పిల్లరా, దీనికి రెఫరెన్సులు చాలా ఉంటాయి కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
ఆ. ఆగండి ఒక్క మాట. రైట్, సరే పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే సిలువను నిదానించి చూస్తూ ఉన్నారో యోహాను గారు, ఈ యోహాను గారికి దొరికినటువంటి స్వస్తి భాగ్యం ఏమిటంట? ఏ ఏ ప్రత్యక్షతలు పిల్లరా పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్షతలని యోహాను గారికి అందించారు. ఏంటవి చెప్పండి ఒకసారి. శరీరముతో ఉండగానే పిల్లరా వరుని మహిమను చూశారు, మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథములో. వధువు మహిమను సంఘ మహిమను చూశారు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో. 4వ అధ్యాయంలో పూర్తి చేస్తారా? అయ్యో, పరలోకపు మహిమను చూశారు. ఇక ఆ వెనుక స్నేహితులరా వధువు యొక్క మహిమను చూసినటువంటి వారుగా ఉన్నారు 21వ అధ్యాయములో. ఇట్లరా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ స్వస్తి భాగ్యము దొరికింది అంటే, శరీరముతో ఉండగానే ఇట్లరా వరుడు కలిగినటువంటి ప్రతి ప్రత్యక్షతను తానును కలిగి ఉండేటువంటి స్వస్తి భాగ్యము యోహాను గారు అందుకునేటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటారు, మేము దేనిని నిదానించి చూసితుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అదే మీకు తెలియచేస్తున్నాం. సరే, ఎంత గొప్ప ధన్యత యోహాను గారు కలిగి ఉన్నారో. సరే, 6వదిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనల్ని విడిపించును అని రాయబడి ఉంటుంది. కనుక సంగతి ఏమిటి అంటే, యోహాను గారు అందుకునేటువంటి స్వస్తి ఏమిటి? సహవాస సంపూర్ణత. ఏంటండి? పెళ్లి కుమారునితో సహవాస సంపూర్ణతలో ఉన్నటువంటి స్వస్తిని యోహాను గారు అందుకొని అందించారు. దేంట్లో ఉన్న స్వస్తి? సహవాస సంపూర్ణత. యేసు ప్రభువు దగ్గరికి వచ్చాం కదండి, ఆయనకున్న భాగ్యములన్నీ మాకు అవ్వట్లేదు ఏంటి అంటున్న వాళ్ళారా, ఎప్పుడవుతాయంట? అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే. అన్యోన్య సహవాసం అంటే అప్పుడప్పుడు చూసే సహవాసమా? చెప్పండి. అనుదినము అనుక్షణము ఆయనతో హత్తి ఉండేటువంటి సహవాసమే అన్యోన్య సహవాసం. కనుక యోహాను గారు ఈ సహవాస పరిపూర్ణత అందుకునేటువంటి స్వస్తి స్థితిని కలిగి ఉన్నారు, అన్యోన్య సహవాసం. కనుక ఆయన సిలువకు ముందు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు, సిలువ మీద ఉండగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు, సిలువను విడిచిన తర్వాత కూడా అన్యోన్య సహవాసం ప్రభుతో కలిగి ఉన్నారు. ఎంత గొప్ప స్థితి! కనుక అందుకే అన్యోన్య సహవాసములో ఉన్నటువంటి స్వస్తి భాగ్యాన్ని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఏ స్థితిలో కూడా ఆయన సహవాసము విడిచిపెట్టనటువంటి స్థితియే అన్యోన్య సహవాసం. ఏ స్థితిలో కూడా అంటే చెప్పండి, బాధ స్థితిలో అయినా సంతోష స్థితిలో అయినా ఆయన సహవాసాన్ని విడిచిపెట్టనటువంటి స్థితియే అన్యోన్య సహవాసం. కనుక అన్యోన్య సహవాసము ద్వారానే నేనేమంటానంటే స్వస్తి సంపూర్ణమవుతుంది అంటాను. ఏమవుతుంది చెప్పండి? మంచి స్థితి అనేటువంటిది మన జీవితంలో సంపూర్ణమయ్యేటువంటిదిగా ఉంటుంది అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక యోహాను గారి యొక్క స్వస్తి సంపూర్ణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా యోహాను రాసినటువంటి సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం,
13వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అమ్మా, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమీ. చాలు. అక్కడ శిష్యులు 11 మంది ఉన్నారు, కానీ ఎవరు గుర్తించగలిగారు ప్రభువుని చెప్పండి? సిలువను నిదానించి చూసినటువంటి పిల్లరా యోహాను గారు ఏం చేయగలిగారు చెప్పండి? నిదానించి గుర్తించగలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఎవరిని గుర్తించగలరు చెప్పండి? భార్య మాత్రమే భర్తను గుర్తించగలదు. కాబట్టి పిల్లరా ఈ యోహాను గారు అందుకునేటువంటి స్థితి ఏమిటి అంటే గొర్రెపిల్ల భార్య అనేటువంటి స్వస్తి స్థితిని తాను అందుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుకో. తన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, కనుక యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక స్నేహితులారా, ఏమండి, ఎవరి రొమ్మున ఎవరు ఆనుకుంటారు? భర్త రొమ్మున భార్య మాత్రమే ఆనుకొనగలదు కదా. కనుక యోహాను గారు గొర్రెపిల్ల భార్య భాగ్యము అనేటువంటి స్వస్తిని అందుకున్నారు. ఇంకొక మాట కూడా ఇందాక చదివిన మాట మళ్ళీ చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 1:1. యేసు క్రీస్తు తన దాసులకు కనబర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అమ్మా, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. చాలు. కనుక సంభవించబోయేటువంటి సంగతులను సంపూర్ణముగా చూచినటువంటి అనుభవం ఎవరికి దొరికింది? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువుకు తెలిసిన సంగతులు సంపూర్ణంగా చూసే అనుభవం ఎవరికి దొరికింది చెప్పాలి? పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారికి దొరికింది. కనుక సిలువ యొద్ద నిదానించి నిలవబడి చూస్తూ ఉన్నారు గనుక సిలువను ధ్యానించేటువంటి భాగ్యము యోహాను గారు కలిగినటువంటి వారుగా ఉన్నారు గనుక యోహాను గారికి ఏ భాగ్యం దొరికింది చెప్పండి? ఇప్పుడు గొర్రెపిల్ల భార్య భాగ్యం అంటే భర్తకు తెలిసినవన్నీ ఎవరికి తెలుస్తాయి చెప్పండి? భార్యకు తెలుస్తాయి కదా. అలాగున గొర్రెపిల్ల ఎరిగినటువంటి సమస్తము కూడా తాను ఎరిగి ఉన్నటువంటి స్వస్తి స్థితిలోనికి వచ్చారు. ఇక ఇటు చూడండి, ఆయన ఎరిగినవన్నీ మనము ఎరిగి ఉంటే ఎవరైనా మనల్ని మోసం చేయొచ్చా? 24 గంటలు 7 రోజులు మోసం చేయటానికి ప్రయాసపడుతున్నటువంటి అపవాది ఏ సందర్భంలోనైనా మోసం చేస్తాడా? చేయలేడు కదా. ఏమెరిగినప్పుడు? ఆయన ఎరిగినవన్నీ మనం ఎరిగినప్పుడు. అందుకే పౌలు మహనీయుడు కూడా ఏమన్నారు చెప్పండి? అపవాది తంత్రములను మేము ఎరగని వారము కాదు. చూసారా? ఇక అపవాది తంత్రములను ఎరగని వారు కాదు, ఎరగనటువంటి వారు కాదు అనేటువంటి స్థితిలోనికి పౌలు గారు వచ్చారు. కనుక పౌలు గారిని కూడా ఏం చేయలేకపోయాడు అపవాది? మళ్ళా మోసములో పడవేయలేకపోయాడు, లోకములోనికి లాగివేయలేకపోయాడు. కనుక పరమార్థజ్ఞ అయినటువంటి యోహాను గారు నిదానించి సిలువను చూస్తూ ఉన్నారు గనుక సిలువలోని స్వస్తి భాగ్యం ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల భార్య అనేటువంటి స్వస్తి భాగ్యాన్ని యోహాను గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక 7 మాటలు ఒకసారి చెప్పేస్తే ముగించేస్తా. చెప్పాలి. నా పాఠం నాకు అప్పచెప్పేసి మీ పాఠాన్ని మీ ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోండి. ఎవరి పాఠం ఎవరికి చెప్పాలి? అది. కనుక మొదటిది దేవుని బాధ్యత తీసుకునేటువంటి స్వస్తి భాగ్యం. రెండవది దేవుని ప్రేమను ఎరిగేటువంటి స్వస్తి భాగ్యం అందుకున్నారు యోహాను గారు. మూడవది పరిశుద్ధాత్మకు వశపరుచుకునేటువంటి స్వస్తి భాగ్యాన్ని యోహాను గారు అందుకున్నారు.
సరే, మిగిలిన వారిని పరిశుద్ధాత్ముడు వశపరుచుకున్నారు. కానీ యోహాను గారైతే తనను తాను పరిశుద్ధాత్మకు వశపరుచుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే 4వదిగా శ్రమలు సహించేటువంటి స్వస్తి భాగ్యాన్ని, శ్రమలను జయించేటువంటి స్వస్తి భాగ్యాన్ని యోహాను గారు అందుకున్నారు. ఏ యోహాను గారు? సిలువను ధ్యానములో ఉండి చూసినటువంటి యోహాను గారు, సిలువను నిదానించి సిలువనాథుని యొక్క అంతరంగాన్ని సిలువ మీద నుండి చూసినటువంటి యోహాను గారు. 5వదిగా శరీరముతో ఉండగానే ఏమండి వరుని మహిమను, వధువు మహిమను, పరలోకపు మహిమను, అలాగే ఇలా సంఘ మహిమను, గొర్రెపిల్ల భార్య మహిమను కూడా చూసేటువంటి స్వస్తి భాగ్యము యోహాను గారు అందుకున్నారు. 6వదిగా సహవాసములోని సంపూర్ణమైనటువంటి స్వస్తిని యోహాను గారు అందుకునేటువంటి వారుగా ఉన్నారు. సహవాసంలో ఏముంటుంది చెప్పండి? స్వస్తి ఉంటుంది. కానీ సంపూర్ణమైనటువంటి స్వస్తిని అందుకునేటువంటి అనుభవంలోనికి యోహాను గారు రాగలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక 7వదిగా చివరిగా గొర్రెపిల్ల భార్య అనేటువంటి స్వస్తి భాగ్యాన్ని యోహాను గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటానో తెలుసా? దేవుని యొద్దకు వచ్చినటువంటి ఒక భక్తుడు ఏ ఏ భాగ్యాలు అందుకోవాలో ఆయా భాగ్యాలు అందుకునేటువంటి పరిపూర్ణత ఎవరికి దొరికింది? సిలువ యొద్దకు వచ్చి నిద్రపోయిన వారికా, సిలువను నిదానించి చూసిన వారికా? సిలువ యొద్దకు వచ్చి సిలువనాథుని మీద జాలిపడి ఏడ్చిన వారికా, సిలువను నిదానించి చూసిన వారికా? సిలువను నిదానించి చూసి సిలువనాథుని యొక్క అంతరంగముతో సిలువను చూడటం. ఏంటి సిలువను నిదానించి చూడటం అంటే? సిలువనాథుని యొక్క అంతరంగముతో సిలువను చూడటం అంటే, ఏ అంతరంగముతో సిలువనాథుడు ఆ సిలువను అనుభవిస్తున్నారో అదే అంతరంగముతో సిలువను చూస్తే ఈ సిలువలోని స్వస్తి భాగ్యాన్ని అందుకోగలుగుతాం. అట్టి ధన్యత చేరి వచ్చిన మన్నెలరకు ఆత్మతండ్రి అనుగ్రహించి కల్వరినాథుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత దయచేసి సంపూర్ణ స్వస్తి భాగ్యములోనికి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, అయ్యా, సిలువను గూర్చిన వార్త నశించుచూ ఉన్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచూ ఉన్న మనకు దేవుని శక్తి అని నైనా పౌలు గారితో వ్రాయించావు. నీకు స్తోత్రాలు. సిలువలోని స్వస్తి శక్తిని గురించి కొన్ని విషయాలు మేము మీ కృపను బట్టి అందుకోవటానికి మీరే సహాయం చేసిన ఆత్మ తండ్రి స్తోత్రాలు. విన్నటువంటి ఈ విషయములు మా అంతరంగములో ధ్యానించుకుంటూ యోహాను గారు ఎలాగైతే సిలువలోనికి వెళ్ళి సిలువలో ఉన్నటువంటి మీ అంతరంగములోనికి వెళ్ళి చూశారో అలాగున మేము కూడా సిలువలోని మీ అంతరంగములోనికి వెళ్ళి సిలువను చూసి సిలువలోని స్వస్తి భాగ్యమును అందుకొనగలిగినటువంటి కృప మా ఎల్లరకు అనుగ్రహించుమని సిలువనాథుడై ఉన్న క్రీస్తు వారి పేరిట బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.